తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కేసీఆర్ అంతా చేయలేకపోయాడు. ఆ! కానీ చేసేదన్నీ మామూలుగా పనులే అన్నీ అని. నెక్స్ట్ టైం వస్తాడని కూడా గ్యారంటీ లేదు. ప్రజలకు ఎందుకని కూడా అట్లా? లేదు. ఇప్పుడు చూసేది సిచ్యువేషన్ బట్టి ఎలా ఉందంటే అలాగనే నడుస్తుంది పరిపాలన మొత్తం. ఏది కానీ 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఇంతవరకు అమలు కాలేదు. కొన్ని చేశారు. ఇంకా సంవత్సరాలు ఉంది. చేయగలుగుతారని అనుకుంటున్నారు కానీ చేస్తారో లేదో తెలియదండి. ఓకే. అంటే ఇప్పుడు ఆయన వచ్చిన కాడ నుంచి 6 గ్యారంటీలు, 3 గ్యారంటీలు అమలు చేశాను. రూ. 500 గ్యాస్, ఉచిత కరెంటు, ఉచిత బస్సు అని అంటున్నారు. కానీ మాకైతే ఇంతవరకు రాలేదండి. అంటే రాని వాళ్ళు అప్లై చేసుకోండి అంటున్నారు కదా! చేశాము కూడా రాలేదు కూడా. హ్మ్. మాకు ఇంతవరకు ఇల్లు లేదు, స్థలం కూడా లేదు. హ్మ్. దానికి అప్లికేషన్ కూడా పెట్టాము. దానికి వచ్చిన వారికే వస్తుంది. వాళ్ళు సర్వే గిర్వే అన్ని చేశారు కానీ ఇంతవరకు సర్వేలో కూడా అన్ని మోసపూరితాల లెక్కనే ఉన్నదండి. అంటే సర్వేలో కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది ఫోటో తీయించుకోవడం అనేది కరెక్ట్ వేలోనే ఉందా? కరెక్ట్ వేలే వాళ్ళు చేశారు సర్వే కానీ అందులో వచ్చే వాటికి సగమే వచ్చాయి. మిగతా వాటికి రాలేదు. ఓకే. అంటే సర్వేలు ఏ విధంగా చేస్తున్నారు? అన్ని పర్సనల్ డీటెయిల్సా? నార్మల్ డీటెయిల్స్ లాగా ఉందనిపించిందా మీకు? అది నార్మల్ డీటెయిల్స్. నార్మల్ డీటెయిల్స్. పర్సనల్ అంటే డీటెయిల్స్ కరెక్ట్ గా సర్వే అనేది నిర్వహించారా? లేదండి. లేదు. ఓకే. సో ఎక్కడ వీళ్ళు డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతది అంటారు? అంటే ఏ పాయింట్ లో? వీళ్ళు గ్యారంటీ అని చెప్పారు కానీ బడ్జెట్ ద్వారా కూడా చూసుకొని వాళ్ళు గ్యారంటీలు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్లో వాళ్ళది ఉంటే ఇక్కడ అమలు అయ్యే ఛాన్సులు చాలా ఉండేది కానీ సెంట్రల్లో లేదు కదా.